హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ అప్డేట్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి వచ్చింది. మరి భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ నుంచి వచ్చింది. మరి ఈ సమాచారం ఏంటంటే అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇక మనకి అర్హత అయితే డిగ్రీకి ఉంటుంది, సరిపోతుంది. ఇక డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఇది చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో కనుక మనం మరి స్క్రోల్ చేసుకున్నట్లయితే పూర్తిగా డౌన్లో మనకి హోమ్ అని కనిపిస్తుంది. ఇక్కడ హోమ్లో మనకు కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేస్తే మనకి అప్రెంటిస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. మరి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా లాస్ట్లో చూసినట్లయితే మీరు కూడా ఏ విధంగా మరి అప్రెంటిసెస్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, మరి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఫీజు ఎలా ఉంటుంది, సాలరీస్ ఎలా ఉంటాయి, అన్నీ కూడా చూసుకోవచ్చు అండి. నేను క్లిక్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ కేరియర్స్లో మనకు చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ అన్ని ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ అన్నీ మనకి స్క్రోల్ అవుతున్నాయండి. ఇక్కడ ఇంకో విధంగా చూసినట్లయితే మనకి లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ ఇక్కడ ఆప్షన్లో ఇక్కడ చూసినట్లయితే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ ద అప్రెంటిసెస్ యాక్ట్ 1961 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ CRPD/APPR/2021/07 డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ అని ఉంది. అప్లై ఆన్లైన్ ఉందండి. మనం ముందుగా ఇంగ్లీష్ క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు అడ్వర్టైజ్మెంట్ అసలు ఏముంది అనేది మనం ముందు తెలుసుకోవాలి. అప్లై అయ్యే ముందు కూడా నేను క్లిక్ చేస్తున్నానండి. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్, ముంబై. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ ద అప్రెంటిసెస్ యాక్ట్ 1961 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ 20/11/2022 10/12/2022 వరకు అయితే ఉంది. మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ మన తర్వాత ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2022 ఇచ్చారు. మనకి అప్రెంటిస్ వచ్చేసి మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్, స్కిల్ ఇండియా, కౌశల్ భారత్, కుశల్ భారత్ నుంచి మనకు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇక డీటెయిల్స్ మనం స్క్రోల్ చేసుకున్నట్లయితే లొకేషన్, లోకల్ లాంగ్వేజ్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ స్టేటు, యూనియన్ టెరిటరీ అని ఇచ్చారు. ఇక్కడ లాంగ్వేజ్, ఇక్కడ SC, ST, OBC, EWS, అన్రిజర్వ్డ్, టోటల్, లోకోమోటివ్ డిజబిలిటీ, విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ హ్యాండిక్యాప్డ్, D&D అని ఇచ్చారు. ఇక ఒక విషయం ఏంటంటే మరి ఈ వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను, మార్కింగ్ చేసి చూడండి మీ వేకెన్సీ అనేది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మనకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ ఉంటుంది. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ 620 అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి తెలంగాణ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణలో మనకి తెలుగు, ఉర్దూ లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి టోటల్ 460 ఉన్నాయి. అందులో SC 73, ST 32, OBC 124, EWS 46, అన్రిజర్వ్డ్ 185 ఉన్నాయి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే SC 99, ST 43, OBC 167, EWS 62, అన్రిజర్వ్డ్ 249, టోటల్ 620 ఉన్నాయండి. ఇక మనకు ఇక్కడ మళ్ళీ ఏం చెప్పారంటే స్టేట్ టోటల్ సీట్స్, డిస్ట్రిక్ట్ వైజ్ ట్రైనింగ్ సీట్స్ ఇప్పించారు మనకి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మీకు టోటల్ వేకెన్సీస్ 620లో శ్రీకాకుళం 33, విజయనగరం 29, విశాఖపట్నం 44, ఈస్ట్ గోదావరి 22, వెస్ట్ గోదావరి 75, కృష్ణా 53, గుంటూరు 75, ప్రకాశం 47, నెల్లూరు 37, చిత్తూరు 43, వైఎస్ఆర్ కడప 51, అనంతపూర్ 28, కర్నూలు 3 ఉన్నాయండి. ఇక మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ ఇక్కడ మనకు చాలా డిస్ట్రిక్ట్ ఉన్నాయి, నేను చెప్పలేకపోతున్నానండి. ఇక్కడ నేను మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. అదే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, గురించి ఇక్కడ చూసుకోవచ్చు జాగ్రత్తగా చూసినట్లయితే. ఇక్కడ మనకి వేకెన్సీ అని ఇచ్చారండి. తర్వాత మనకి ఏజ్, మినిమం ఏజ్ మనకి 20 years కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ మనకి 28 years 31/10/2020 వరకు ఉండాలండి. ఇక్కడ మనకి చూసినట్లయితే SC, ST వాళ్ళకి, OBC వాళ్ళకి, PWD క్యాండిడేట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎగ్జిబిషన్ అయితే ఉంది. మనకు ఓపెన్ కేటగిరీలో 28 years అనుకున్నట్లయితే SC, ST వాళ్ళకి ఇంకో 5 years ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి SC, ST వాళ్ళకు 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. అదే OBC వాళ్ళకైతేనేమో 31 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక PWD క్యాండిడేట్ వాళ్ళకైతేనేమో మనకి 38 years అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు 31/10/2020 వరకు మన గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్, BA కావచ్చు, BCom కావచ్చు, BSc కావచ్చు, BBA, BCA, బీటెక్, BE,
అదేవిధంగా బీ ఫార్మసీ, ఇంకా ఎలాంటి స్టడీస్ అయినప్పటికీ మనం ఒక డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే సరిపోతుందండి. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ మనకు వచ్చేసి 3 years ఉంటుందండి. ఈ ట్రైనింగ్ వచ్చేసి అప్రెంటిసెస్ మిగతా అన్ని చోట్ల కూడా మనకు అప్రెంటిస్ అనేది 1 year ఉంటుంది, కానీ ఎస్బీఐ 3 years అయితే ఉంటుంది. ఇక్కడ స్టైఫండ్ బెనిఫిట్ అని ఇచ్చారు, దీన్ని మనం సాలరీగా అనుకుంటామండి. ఫస్ట్ ఇయర్ శాలరీ వచ్చేసి మనకి 15,000 per month ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి 16,500 ఉంటుంది. ఇక మనకు థర్డ్ ఇయర్ చూసినట్లయితే మనకు 19,000 per month ఉంటుందండి. ఇక్కడ ఇలాంటి శాలరీస్ అంటే ఇలాంటి స్టైఫండ్ కూడా మనకు ఏ అప్రెంటిస్లో ఇవ్వలేదు. మనకు ఇంత ఎక్కువ అప్రెంటిస్లో మనకు స్టైఫండ్ ఇచ్చేదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే, అది కూడా మరి ప్రతి దానికి ఎన్ని డిగ్రీ అని ఇచ్చారండి. ఇక ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఎగ్జామ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్ లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది, తెలుగులోనే. ఇక్కడ నేమ్ ఆఫ్ ది టెస్ట్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, కాంటాప్టిడ్, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ అబిలిటీ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, నెంబర్ ఆఫ్ మార్క్స్ 100 ఉంటుందండి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, జాగ్రత్తగా మీరు చూసుకొని మీరు పెట్టాల్సి ఉంటుంది. 1 hourలో ఇది మనకి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్. మనకు 1/4 అంటే 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రతి రాంగ్ ఆన్సర్కి. సో మీకు వచ్చిన మాత్రమే పెట్టండి. ఇక్కడ మనకి సెంటర్స్ ఇచ్చారండి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ తెలంగాణలో మనకి సెంటర్స్ ఇచ్చారు, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఇక తర్వాత మనకి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అంటే మనకి మన లోకల్ లాంగ్వేజ్లోనే మనకు టెస్ట్ ఉంటుందండి. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా మనకి ఫీజు ఇక్కడ చూసినట్లయితే మనకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 300 రూపీస్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి అయితే ఎలాంటి ఫీ అయితే లేదు మనకి. సో ఇవన్నీ కూడా మనకు ఏ విధంగా అప్లై ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకు లింక్స్ ఇచ్చారు, మనకి ఎస్బీఐకి సంబంధించి లింక్ ఇచ్చారు. నేను మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ ఎంత చూపిస్తానండి. మీకు అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఆన్లైన్ అప్లికేషన్ లింకు, అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ లింకు, అదే అఫీషియల్ వెబ్సైట్ లింకు, ఇంకా లాగిన్ లింక్ అన్నీ కూడా ఇస్తాను. జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కాల్ లెటర్ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. మనకు లాస్ట్ వీక్ ఆఫ్ December 2020 అని చెప్పేసి మనకి వెబ్సైట్లో పెడతామని చెప్పారు. మనకు హార్డ్ కాపీ అయితే ఎలాంటిది రాదండి, మన వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి అనౌన్స్మెంట్స్ కూడా మనకి తర్వాత 1 monthలో ఉంటుంది. మనకి ఫోటో సిగ్నేచర్ ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు గైడ్ లైన్స్, ఏ విధంగా మనము అప్లోడ్ చేయాలనేది. సో ఖచ్చితంగా ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక మనం ఇక్కడ ఆన్లైన్ అప్లై ఉంది కానీ క్లిక్ చేస్తున్నానండి. మనకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బేసిక్ ఇన్ఫో, ఫోటో, సిగ్నేచరు, డీటెయిల్స్, ప్రివ్యూ అనేవి మనకు మొత్తం కూడా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి లాస్ట్ పేమెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేము, మిడిల్ నేము, కన్ఫర్మ్ మిడిల్ నేము, లాస్ట్ నేము, కన్ఫర్మ్ లాస్ట్ నేము, ఇక్కడ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అంటే కనుక మనకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత ఫోటోస్ అప్లోడ్ చేసి ఉంటుంది, అది డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 10th, ఇంటర్, డిగ్రీకి సంబంధించి ఇంకా ఎన్ని క్వాలిఫికేషన్ ఉన్నా ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత ప్రివ్యూ చూసుకోవాలి, తర్వాత లాస్ట్ పేమెంట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కదా ఎలాంటి ఫీ అయితే లేదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదండి, డైరెక్ట్ సబ్మిట్ చేయవచ్చు. ఇక మనకి ఇక్కడ లాగిన్ అవ్వడానికి మనకి ఇక్కడ అప్లై చేసిన రిజిస్ట్రేషన్ వస్తుంది. మనకి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి కనిపిస్తున్న క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ మనకి ఓపెన్ అవుతుందండి. మనము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళకినేమో మనం ఈ విధంగా ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, కొత్త వాళ్ళకినేమో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సమాచారంతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.